అంత. అవును, మీరు సినిమా విషయం గురించి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళారు కదా, దేనికి వెళ్ళారమ్మా? అంటే కలవాలని ఎందుకు అనుకున్నారు? ఆలోచన ఎందుకు వచ్చింది? ఆయన చేస్తే కొంచెం ఏదైనా డెవలప్ అవుతుంది మా సినిమా అని. దిష్టి పట్టు పోయినప్పుడు పబ్లిసిటీ కావాలని ఇది ఎట్లా అవుతుందని చాలా అడిగాను ఒక ఆయన. సినిమా యాక్టర్లు ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పలానా సినిమాని చెబితే పబ్లిసిటీ అవుతుంది అని అన్నారు. సరే నేరుగా పవన్ కళ్యాణ్కే పోటీ మోడేసుకున్నాం. ఆయన ఆఫీస్ ఉందంట ఒకటి 2 టౌన్లో అడిగిపోయాను, విజయవాడలో. వాళ్ళు ఏమన్నారంటే పోలీసులు ఇద్దరం పోయి కూర్చోను, ఇట్నే పోయాను. వీళ్ళెవరు తెక్కలలోనే పోలీసు అయినా ఏమన్నట్టు, అయ్యా ఏడు కాదు మంగళగిరిలో ఉన్నది ఆఫీసు, అడిగి పోయింది ఏదైనా సలహాలు చెబుతారు వాళ్ళ ద్వారా మీరు పోవచ్చు లోపలికి. అడిగిపోయి 2 రోజుల వరకు నేను కూర్చోను. 3వ రోజు ఏంది మమ్మల్ని దగ్గరికి ఎవరు రానిలేదని ఇంకా పక్కన ఉన్న అడిగినాం. పోలీసు ఆయన అడిగిన పోయి నేనే, ఏందయ్యా మమ్మల్ని ఎక్కడే కూర్చోబెట్టినారు, పవన్ కళ్యాణ్ కడికి బావాలన్నాం కదా అంటే, ఒక లెటర్ రాసి ఇవ్వాలమ్మ వాళ్ళకి, మీరు ఎవరికి అక్కడ కూర్చుంటే అట్ట వద్దని చెప్పిండు. కానీ ఆడికి పోయి రాసే వాళ్ళకి అడిగి పోయి ఒక లెటర్ రాపించుకొచ్చి పోలీసు ఆయనకి ఇచ్చినాం. అదే సభ లోపల ఇచ్చిన కదా ఏం పలకలే. మళ్ళీ మరుసనాడు పొద్దున్నే పోయినాం, సోమవారం రమ్మారు కదా, పోయినాం. పోయి ఏం సార్ నిన్న రమ్మన్నారు కదా మరి వచ్చాము ఈరోజు అంటే, ఈరోజు ఆయన హైదరాబాద్ పోయినాడు అని చెప్పిండు ఆయన. అయ్యో చెప్పాడు. నువ్వు చెప్పినాక ఇంకా మళ్ళీ వీడికి వచ్చినాం, మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఏదో ఆయన ఉండేది ఏడా ఉంది ఇక్కడ ఏదో ఉంది, ఆడికి వెళ్ళాం. ఆడికి వెళ్తే మొత్తం 10 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆటో తీసుకొని నిలబడితే ఏడు కాదు అటు బొమ్మన్నారు. ఆడికి పోయి నాకు ఏంది మీరు పని అంది, సార్తో కలవాలని. ఇక్కడ సార్ ఎందుకు ఉంటాడు, ఇక్కడ మాట్లాడటానికి లేదు, ఆయన పెద్ద హోదాలో ఉంది కదా, డిప్యూటీ సీఎం అయ్యాక కలవడానికి వచ్చారా? ఇప్పుడే మరి పైపెచ్చు మీరు ఎక్కడ కుదరదా యా మీ అక్కడ మాట్లాడుకోవాలి, క్యాంప్ ఆఫీస్ కానీ మీ ఏమైనా లెటర్లు తీసుకుంటాడు ఏమి ఉన్నదని చెప్పి బాగా చెప్పారు. ఇంకా మళ్ళీ పోయిన వాడికి మళ్ళీ విజయవాడ వెళ్ళాను. ఆడ కలిసే మార్గం లేదు, అదేంది ఏమో సచివాలయం అని అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళిపోయాను. ఆ లోపలికి రానిలా వాళ్ళు ఏంది అవి కావాలి ఎవరినో పట్టుకుని అవి తీసుకొని ఇంకా మళ్ళీ లోపలికి పోయాను. ఆయన కలవలేదు కానీ మన మంత్రి ఉండు ఈయన కందుల దుర్గేశ్వరరావు అని సినిమా ఫీల్డ్కి సంబంధించిన మంత్రి, సినిమాటోగ్రఫీ మినిస్టర్. సార్ మేము పవన్ కళ్యాణ్ సార్ కలవాలా, మీతో ఒక ఫోటో దిగాల, మా ఆడో ఫంక్షన్ మీరు రావాలి సార్ అంటే, భలే వాళ్ళయా బంగారం వాళ్ళు వస్తాను సెకండ్ ఇచ్చి మాతో ఫోటో దిగండి ఆయన మహారాజు, ఖచ్చితంగా వస్తాడు ఆయన. మాకైతే ఆయనతో కలపాలంటే నేను చెప్పేది కాదు, చూద్దాం మీ ప్రయత్నం చేయండి, ఒక లీల్ అయితే చెబుతాను, బాగా ఫుల్ బిజీగా ఉన్నారు అది ఇది అని చెప్పి ఆయన చెప్పిండు. మళ్ళీ పోతాం, పోయి 2 రోజులు చూస్తాం. మహారాజు అంటే ఫైనల్ గా ఎక్కడికి పిలుద్దాం అనుకుంటున్నారు సార్ మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం కావాలి కూర్చుంటే అక్కడే పోయి పోస్టులు ఓపెనింగ్ చేపించుకుంటాం, అవి ఉంటాయి కదా వాల్ పోస్టులు, పోస్టర్ ఓపెనింగ్ కి పవన్ కళ్యాణ్ గారితో చేయించాలని మీరు ఫోటో దిగుతాం. మీ ఇద్దరం ఫోటో దిగి ఆయన నోటికుండా ఏదో చెబుతారు కదా, అదే మా పబ్లిసిటీ అవుద్దని చెప్పి ఆశతో పోయినాం. తెలియదు ఎవరైనా పోతారట, ఇంకేం పోయ్యా నేను చూడాలని. అయితే మేము పోయినాము, పలానా ఎవరు వచ్చినారు అని అంటే ఖచ్చితంగా ఆయన మాకు ఫోటో దిగుతాడు, అది చేస్తాడు. ఆడికి జారనేయటం లే మాట, ఈ లోకల్ పోలీసు వాళ్ళు దగ్గర ఉండే వాళ్ళు ఆపేస్తున్నారు మాకు. అంటే ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు ఆపేస్తున్నారు కానీ ఆయన దాకా వెళ్ళగల నమ్మకం ఉంది మీకు? వెళ్తే మాత్రం మా ఇంటి వాళ్ళు ఖచ్చితంగా ఫోటో దిగుతాడు, టైట్ లోపల నుంచి చేస్తాడు. ఒక్క నిమిషం కోసం ఆయన ఇనికి చూడ్డు. మా ఇంటి వాళ్ళు ఎవరో ఒక బండి మీద వస్తుంటే ఆయన కారులో పోతే ఆపి బండి వాళ్ళకి సెకండ్ తీసుకుని పిల్లలతో మాట్లాడిపోయింది ఆయన. అందుకని మాతో కూడా మేము ఇంత ఇది చేసినామయ్యా, మేము భేదాల మధ్య అయితే ఖచ్చితంగా ఫోటో దిగొచ్చు అని మేము అనుకుంటున్నాం. ఆయన ఏం చెప్పాలి, ఒక ఫోటో దిగి ఆయన చాలు, మేము తర్వాత తంటలు పడతాం అనుకున్నాం. మరి ఇంకా ఎవరిని కలవాలనుకుంటున్నారమ్మా? ఇప్పుడు మీరు చెప్పండి, అప్పుడెప్పుడో సినిమాలు చూశారు, తర్వాత అసలు సినిమాలు చూసారా మీరు ఈ మధ్య కాలంలో? కానీ ఈ 6 ఏళ్లలో అబ్బాయి సినిమా మొదలు పెట్టిన తర్వాత సినిమాలు చూసారా? మళ్ళీ ఇది రేఖీ కడతారు ఏం అది అన్నా జిల్లాలో చూడు, అది రాలే గుర్తు రాలే, రాఖీ పండుగ. రాఖీ పండుగలో కూడా చూడు ఆమె పిల్లలు తీసుకుపోయి బాయిలో వేసి అవన్నీ చూస్తా, అట్లా చూసినప్పుడు బాగా కష్టంగా ఉంటుంది. అర్జున్ది ఏం సినిమా అది? అది బాగుంటది కదా, ఆమె ఇంటికి వస్తే వాళ్ళ వదిన తినే వాళ్ళని ఇసిరేయటం. పుట్టింటికి రాచెల్లి కాదమ్మా, రాఖీ పండగ అప్పుడు వాళ్ళ అన్నా చెల్లెలు రాజశేఖర్ గారి సినిమా. ఓకే ఓకే. ఆమెను కూడా చూడు ఎట్లా ఆ సినిమా చూస్తా, అట్టాడి చూస్తా నేను సినిమాలు. అంతేగాని తర్వాత ఈ మధ్యకాలంలో ఏం చూడను, నాకు లేదు. ఉదయం తెల్లవారు 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఖాళీ ఉంచదు. ఆ ఉండేది లేదు, మేము మన నుంచేది లేదు. పని చేయాలి, పని చేయకపోతే. ఎన్ని గంటలకు లేస్తారమ్మా మీరు? మేము 4 గంటలకు లేస్తాం. 3:30-4 లేస్తాం. 4 గంటలకు లేస్తే 4 గంటల నుంచి ఇంట్లో పని అంతా చేసుకొని పిల్లలకు మంచి చూసుకొని మనవరాళ్ళు 4
వాళ్ళకి మంచి ఇల్లు చూసి ఎవరు కూతురు పిల్లల ఇల్లు? కొడుకు పిల్లలు ఉండరు, కూతురు పిల్ల ఒక అమ్మాయి ఉంది. రవి గారిగా? వాళ్ళకి జల్లేసి వాళ్ళకి మంచి ఇల్లు చూసి అన్ని చేసి మళ్ళీ బజారు పోయి నూనె ప్యాకెట్లు కారం ఇట్లా ఎన్ని తెచ్చుకోవాలి, మిరపకాయలు పచ్చిరలు టమాటాలు ఎన్ని మళ్ళీ వాటికి ఎన్ని తెచ్చుకొని ఎన్ని తీసుకొని తయారు చేసుకొని పోయారు. కారు 6-7 పోవాలి. ఇంకా 7 నుంచి మొదలు పెట్టి చేస్తే మళ్ళీ 11-12 కూరలు కూళ్ళు సంగటి రొట్టెలకు ఒక్క మనిషినే పెట్టుకున్నా. ఇక ఇవన్నీ చేయాలి. మళ్ళీ వచ్చే వాళ్ళందరికి వడ్డించాలి, వాళ్ళందరికి పెట్టాలి, అయ్యే ఇస్తర్లు తీసేసుకోవాలి. ఇదంతా పని కదా, పని. అసలు తీరుకు కోడళ్ళు మరి ఇప్పుడు కోడళ్ళు ఉంది కదా, కోడళ్ళు అల్లుడు వీళ్ళెవరు మధ్యలో ఏమనలేదా? ఎందుకు అత్తయ్య ఈ బాధలు ఇవన్నీ? మా అల్లుడు కూడా అందరూ నీకెందుకు ఈ పిచ్చి అక్క అనే బాగా అరుతారు. అరిసినారే మీరు ఎవరు సంపాదించి మాకు ఇలేదు కదా, మేము కష్టపడ్డాము మేమే పెట్టుకుంటున్నాం అని చెబుతాను. అంటే ఇంకేమంత ఎవరు చెప్పలేములే అంటారు. మా కూతురు కూడా అదే అంటది. మా చెల్లెలు మా అక్క ఈ అమ్మాయి కూడా ఎప్పుడు అమ్మ ఎందుకు ఇవన్నీ, డబ్బులు ఉంటే మనకే ఉంటాయి కదా అన్నా కూడా మీరు సంపాదించి నాకు ఇవ్వలేదు, మీ అందరిని సాగి పెద్దవాళ్ళు చేసి ఎవరింటికి వాళ్ళు మీ కష్టం మీరు, మా కష్టం మాది అంట. నేను దానికి సమాధానం చెప్పరు. మీ దగ్గర అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. అమ్మ ఈ విషయం చెప్పండి, నిజంగానే ఒక్క సినిమాతో ఆపేయబోతున్నారా? ఇంకేమన్నా ఇంకో సినిమా డబ్బులు ఆడున్నాయి చేస్తుంది. ఇంకసారి సినిమా మాట అయితే వాళ్ళ ఊరికి అయితే ఖచ్చితంగా పంపిస్తారని ఫస్టే చెప్పడం జరిగింది. ఓహో, మీరు ఈ వార్నింగ్ ఇచ్చారా? ఒకటే కళ కాబట్టి ఒకటే సినిమాతో ఆపేయాలి, ఇంకా సినిమాలు మాత్రమే పంపించింది. కానీ ఆ నైట్ షూటింగ్ కాడ మనకి వాళ్ళు పడే కష్టాలు నైట్ అంతా అంటే లైట్లు మాకు కరెక్ట్గా సరిపోయి ఉండవు. మబ్బులో ఏమేం జరుగుద్దో వాళ్ళందరికీ నేను కాపాలి. నిద్రపోయే సమస్య ఉంది, పురుగు ముట్ట ఎన్ని ఉంటాయని చెప్పి అంత రిస్క్ పడి ఇంటికి వచ్చి పండుకుందాం తెల్లారి ఇంటికి వస్తే ఇంకా నిద్ర రాదు. వీళ్ళు ఎవడన్నా తాగిపోయి గొడవలు పెట్టుకుంటారని బయట వాళ్ళు ఉంటాం కదా, ఇక్కడి నుంచి తీసుకుని చాలా మందిని మనం హైదరాబాద్ 30 మంది దాకా వచ్చారు. వాళ్ళందరికి మంచి చెప్పాలి చూసుకుంటా నేను గిడుతుండాలి. ఆమెకేమీ ఇంటికాడ ఉంది, ఆడ డబ్బులు తెచ్చిచ్చింది, మెదలకుండా హాయిగా అంపనం చేసుకుంటుంది. రిస్క్ అంతా పడింది మేము, పేరు అంతా వచ్చింది ఆమెకి. ఇంకో సినిమా తీసి ఆమె పేరు అవుతుంది. ఇంకందుకని సినిమా మీరు వెళ్ళారా? ఎన్నిసార్లు వెళ్ళారు? 2 సార్లు వెళ్ళాను. ఏమనిపించింది అంటే ఇలా ఉంటది లైటింగ్లు యాక్షన్ ఇవన్నీ మీకు తెలియవు కదమ్మా అసలు? తెలియవు. చూస్తే నాకేందో భయంగా ఉంది, వాళ్ళని చేయించే దాంట్లో వాళ్ళని చేయని నాకు భయంగా ఉండి నేను చూడలేకపోయా. అక్కడ చేసేదాన్ని నేను చూడలేక ఇంకా నేను రాను, నేను డబ్బులు అయితే పంపిస్తానని చెప్పి డబ్బులే పంపిస్తా, వాళ్ళే చేశారు. మా అన్న కొడుకమ్మా సైదులు ప్రేమ కథ చిత్రంలో సైదులు దగ్గర బంధువు అయితే వాడిని ఒక దెయ్యాలు వచ్చి కుత్తికి పట్టుకొని కొరుకుతా చేస్తా ఉంటాయి. ఊరి ఏంద్రా సంపుతాను మీరు వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ జరిగిందా? ఓకే, దూరంగా ఉంది, చాలా భయం ఉంది. అట్ట అమ్మ ప్రొడ్యూసర్ పేరు వేస్తారు తెలుసుగా మీకు ఈ విషయం? సినిమాలో పేర్లు వేసేటప్పుడు ప్రొడ్యూసర్ గా మీ పేరే వేస్తారు కదా, ఆ పేరు చూసుకోవాలని ఉందా ఇప్పుడు మీకు? అందుకేగా మరి ఎన్ని డబ్బులు చేసింది. ఇంకా 10 సంవత్సరాలు ఇంకా 10 ఏళ్ళు అయినా కూడా నేను కష్టం చేస్తా. ఒకవేళ ఇందులో రాకపోయినా డబ్బులు మాకు కష్టం చేసుకొని బతుకుతాం. మనం కోట్లు సంపాదించి ఎత్తుకోపోయాంగా, ఎత్తపోంగా పని చేసుకొని ఎట్టేం పోదంటాం.